నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేడారం జాతరకు స్పెషల్ బస్సులు, జెండా ఊపి బస్సులు ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా, తనపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలన్న డాక్టర్ సంజయ్. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన వక్ఫ్ బోర్డు చైర్మన్. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల నిరసన, 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 175 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి బస్టాండ్ నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే స్పెషల్ బస్సులను ఎమ్మెల్యే విజయ రమణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. పెద్దపల్లి బస్టాండ్ నుంచి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే స్పెషల్ బస్సులను ఎమ్మెల్యే విజయ రమణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వెళ్లి వనదేవతలను దర్శించుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేడారం జాతరకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. నూతన గద్దెల నిర్మాణం, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించినట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో మేడారం నుంచి పాదయాత్రను ప్రారంభించారని, 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. గతంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను దాటి ఎక్కడికి వెళ్లని రాష్ట్ర కేబినెట్ ఇటీవల మేడారంలో సమావేశం అయినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డి, జగిత్యాల డిపో మేనేజర్, మేడారం జాతర స్పెషల్ బస్సుల పెద్దపల్లి ఇన్ఛార్జ్ కల్పన, ఏడీసీ రామన్న శ్రీనివాస్, కేఆర్ రెడ్డి, పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టే సదానందం, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో సమ్మక్క సారలక్క జాతర ఈ ప్రాంతంలో ఉండడం మెయిన్గా మేడారం జాతర అంటే మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ముక్కు అప్పచెప్పడం అనేది ఆనవాయితీ. మరి ఇప్పటికే రోజుకు లక్షలాది మంది భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో కూడా ముఖ్యమంత్రి గారు దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 250 కోట్లతోని మరి దాన్ని ఆధునీకరించడం జరిగింది. అంటే సమ్మక్క సారలక్క జాతర దగ్గర బ్రహ్మాండమైన ఏర్పాటు, గద్దెలను నూతనంగా మళ్ళీ నిర్మాణం చేయడం, అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ మరి ఏదైతే వచ్చిపోయే భక్తులకు అన్ని రకాల సౌకర్యం. పెద్దపల్లి మున్సిపల్లోని 12 వార్డుల్లో 22 కోట్ల 27 లక్షల రూపాయల అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్తో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ది పనులకు ఎమ్మెల్యే విజయ రమణారావు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యేను ఆయా అవార్డుల్లో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం 77 కోట్ల రూపాయల నిధులతో పట్టణంలోని 36 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తామన్నారు. 3 నెలల్లో 72 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని, చివరి ఒక్క ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఒకసారి 30 కోట్లు, మరోసారి 20 కోట్లు శాంక్షన్ చేసినట్టు నానా హంగామా చేసి పాలాభిషేకాలు జరుపుకున్నారని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విచారిస్తే అందులో 30 కోట్ల లోపు ఖర్చు చేసినట్టు తేలిందన్నారు. అహనా పెళ్లంట సినిమాలో కోటా శ్రీనివాసరావు తరహాలో పాలాభిషేకం చేసుకుంటూ రోడ్లు వేసినట్టు, నీళ్లు పారినట్టు కలలు కన్నారని ఎద్దేవా చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు. కొంతమంది అనుకోవచ్చు
పనులు కూడా ఎంబడి ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తాం. ఇవి గత ప్రభుత్వం లెక్క అప్పటి మనుషులు మీకు తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. పేరుకి 50 కోట్లు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రివ్యూ చేస్తే 30 కోట్లు కూడా పూర్తి చేయలేదు. కాగితాలు ఏమైనా ఉన్నాయి, మా కనకాన్ని ఇక్కడ ఉన్న కనకాన్ని కూడా అప్పుడు కాంట్రాక్టర్ వల్ల 20-30 కోట్లు కూడా పూర్తి కాలే. ఇవాళ కేవలం 2 ఏళ్లలో 40 కోట్ల రూపాయలు పెద్దపల్లి పట్టణంలో ఖర్చు చేశాం. ఇవాళ మళ్ళీ దగ్గర 90 కోట్ల పైన ఇవాళ వర్కులు పట్టుకొచ్చుకున్నాం. ఇవి కూడా రాబోయే 6 నెలల లోపల దాదాపు ఇవన్నీ కూడా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాం. అన్ని రోడ్లు వేస్తాం, అన్ని డ్రైన్లు కడతాం. మరి ఇక్కడనే మా సోదరి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. ప్రభుత్వం కూడా ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తూ ఉంది. వాటితో పాటు మీ అందరికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ది పనులకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణ అభివృద్దే లక్ష్యంగా నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో సుల్తానాబాద్ పట్టణంలో పలు అభివృద్ది పనులు జరుగుతున్నట్టు తెలిపారు. త్వరలోనే సుల్తానాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, మున్సిపల్ ఆఫీసులకు కొత్త బిల్డింగ్ నిర్మాణాలు చేపడతామన్నారు. 8.50 కోట్లతో చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ది చేస్తామన్నారు. అంతకుముందు శాస్త్రి నగర్ లో అంబేద్కర్ సంఘం కమ్యూనిటీ హాల్, గాంధీనగర్ లో చేనేత సహకార సంఘం కాంపౌండ్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, నాయకులు పాల్గొన్నారు. సుధాకర్ ఇంటి నుంచి రాజీవ్ రాజర్ వరకు సీసీ డ్రైన్ నిర్మాణం, రేచవేణి రాజయ్య ఇంటి నుండి మర్రి రాజయ్య ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం, లంక రాజమ్మ ఇంటి నుండి ఎస్సీ కాలనీ సీసీ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం, లంక రాజమ్మ ఇంటి నుండి ఎస్సీ కాలనీ సీసీ రోడ్డు వరకు సీసీ డ్రైన్ నిర్మాణం, ఎస్సీ కాలనీ సీసీ రోడ్డు నుండి వలస మురళీ హౌస్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం, ఎస్సీ కాలనీ సీసీ రోడ్డు నుండి వలస మురళీ హౌస్ వరకు సీసీ డ్రైన్ నిర్మాణం, రేచూరి అంజయ్య ఇంటి నుండి అమ్ముల రాయమల్లు ఇంటి వరకు సీసీ రోడ్ నిర్మాణం, రేచూరి అంజయ్య ఇంటి నుంచి అమ్ముల రాజమల్లు ఇంటి వరకు సీసీ డ్రైన్ నిర్మాణం, సాయిరి వసంత ఇంటి నుండి సాయిరి పద్మ ఇంటి నుండి ఎస్సీ కాలనీ సీసీ రోడ్ వరకు సీసీ రోడ్ నిర్మాణం. జగిత్యాల పట్టణ అభివృద్ది కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అత్యధికంగా 62.5 కోట్ల నిధులు జగిత్యాలకు మంజూరు అయినట్టు గుర్తు చేశారు. గత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు. కొందరు సీనియర్ నాయకులు పని కట్టుకుని తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. గత అధికారులు సరైన మాస్టర్ ప్లాన్ లేఅవుట్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ఎల్ఎల్ గార్డెన్ వద్ద కనీస రోడ్డు సౌకర్యం కోసం ₹1 కోటి సీసీ రోడ్డుకు భూమి పూజ చేస్తే సీనియర్ నాయకులు తనపై విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ధర్మసముద్రం నుంచి చింతకుంట వరకు కాలువలు ఎవరి హయాంలో కబ్జాకు గురైందో అందరికీ తెలుసన్నారు. సీనియర్ నాయకులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పరిశీలించి తనపై విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఇప్పటికే బీట్ బజార్ ప్రాంత రైతులకు గంగపుత్రులు, జగిత్యాల రిటైల్ హోల్సేల్ వ్యాపారస్తులు అందరితో మాట్లాడినట్టు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులతో సైతం మార్కెట్ ప్రారంభం గురించి చర్చించినట్టు వివరించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంట్రాక్టర్ కు 9 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, ఇది తెలియకుండా సీనియర్ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడవాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గట్టు సతీష్, దామోదర్రావు, జిలానీ, దూమాల రాజ్ కుమార్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు మాట్లాడేట్టు అది ముఖ్యమైన రోడే. ఎల్ఎల్ గార్డెన్ నుంచి అటు ధన్వంతరి టెంపుల్ పక్కన గుట్రాయేశ్వర స్వామి దగ్గర పోతే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండింది. 60 ఫీట్లు అని చెప్పి ప్లాన్ చేసిండ్రు. సమస్యలు లేని చోట కొంత సిమెంట్ రోడ్డు నా హయాంలో కూడా వేయడం జరిగింది. తులసినగర్ ఆ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తాయి, అక్కడ ఒక కల్వర్ట్ కూడా ప్లాన్ చేసి 7 మీటర్లతోటి రోడ్డు పెట్టినాం. 20 ఫీట్లది. సీనియర్ నాయకులు సందర్శించడం, ఇది 7 ఫీట్లు పెడతారా, 60 ఫీట్లు వేయాలి, చిన్న బ్రిడ్జ్ పెడతారా, పెద్ద బ్రిడ్జ్ పెట్టాలి, సరి అయిన ప్రణాళిక లేక, అధికారుల తప్పే కావచ్చు, సరి అయిన ప్రణాళిక లేదు, లేఅవుట్లు లేవు,
బాగా డబ్బులు ఉండేవాళ్ళం కాదు కావచ్చు, కానీ ఒక మోస్తరుగా మంచిగా బతికేటోళ్ళమే కదా. గంత కాంట్రాక్టర్ల దగ్గర లాలూచి పడేటోళ్ళం అనే ఆ స్థాయిలో ఉన్నాడు సంజయ్ కుమార్ అనేటోడు. అన్ని రోడ్లు వేసిండ్రు, రోడ్ల మంత్రి, మరి మీరని తిన్నారండి మేము అన్నామా? అట్లా వ్యక్తిగతంగా మాట్లాడినామా? ఇంకో వాళ్ళు చైర్మన్లు చేసారు, అప్పుడు మీరు తిన్నారని కానీ ఆ చైర్మన్ అన్నానా? విస్తృతంగా సేవలు చేయొచ్చు అని వచ్చినాం, సేవ కోసమే వచ్చిన రాజకీయాలకు, విస్తృతంగా సేవలు చేయడానికి వచ్చిన డాక్టర్గా కూడా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్. మైనార్టీ ఎస్సీ బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన మహిళలకు ఇందిరా మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా కింద కుట్టు మిషన్ల పంపిణీతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా పథకంలో భాగంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ హాజరయ్యారు. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారిని భారతి, సర్పంచ్ మల్లుగారి పద్మా నర్సాగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ తో కలిసి గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజ్మతుల్లా హుసేన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయనను గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు సన్మానించారు. తదనంతరం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ను అజ్మతుల్లా హుసేన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వార్డు సభ్యులు ఎగదండి స్వామి, పాలకవర్గ సభ్యులు, మైనార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. मेरे से आप लोग क्या काम लेने का है आप काम लीजिए, कोई पार्टी मत सोचिए, कोई छोटा बड़ा मत सोचिए, अपने कम्युनिटी के लिए, अपने गांव के लिए, अपने मंडल के लिए क्या कर सकते हैं, हम सब मिलकर एक फैमिली के जैसा डेवलप करेंगे इसको, एक मॉडल जैसा लास्ट टाइम एक मॉडल ग्राम पंचायत का हमको अवार्ड मिला, इस बार हम एक मॉडल मंडल के जैसा इसको हम डेवलप करेंगे. जो भी हो सकता है मेरे से मैं कॉन्ट्रीब्यूट करने के लिए तैयार हूँ. अभी भी लोग कर रहे हैं, जैसा अभी अब 100 मशीन्स हम डिस्ट्रीब्यूट कर रहे हैं और 150 मशीन्स अभी रुके हुए हैं, अप्रूवल के लिए रुके हुए हैं. उससे पहले हमारे कॉन्स्टेंसी के इंचार्ज महेंद्र रेड्डी साहब और संगीतम श्रीनिवास साहब ये लोग क्या किए, अपने आदि श्रीनिवास साहब 450 मशीन डिस्ट्रीब्यूट. మన గ్రామ నివాసి అయిన అజ్మతుల్లా గారికి, అలాగే మేడంజీ భారతి మేడం గారికి, పోస్ట్ నాకు కరెక్ట్ తెలియదు, ఇక్కడున్న వార్డు మెంబర్స్కి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి, విలేకరుల సోదరులకి, ఇక్కడ ఇచ్చిన బంధుమిత్రులందరికీ, ఎదుట ఉన్న ముస్లిం సోదరి మనులందరికీ నా యొక్క నమస్కారాలు. పెద్దలకి కృతజ్ఞతలు, ఇక్కడికి వచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఆలోచనతో సారు ఇవన్నీ మిషన్లు ఇప్పించారు. కాబట్టి వాళ్ళ సోదరి మళ్ళీ పిల్లలు కూడా బయటకు వెళ్ళని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ఇంట్లోనే ఉపాధి పొందే అవకాశం వీళ్ళు చూసుకోవడానికి కుట్టు మిషన్లు ఇప్పించారు. సార్ కృతజ్ఞతలు. ఇంకా ముందు కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మార్కండేయ కాలనీ యూనియన్ బ్యాంకు నుంచి గాంధీ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. పని భారం పెరగడంతో మానసిక ఒత్తిడికి గురి అవుతున్నామని వాపోయారు. పని ఒత్తిడి కారణంగా ఇప్పటికే 500 మంది ఉద్యోగులు మరణించినట్టు చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి 5 రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫైనాన్షియల్ సంస్థలు ఏమున్నాయో, జిఐయు అయినా, ఆర్బీఐ అయినా, ఎల్ఐసి అయినా, ఫారెక్స్ మార్కెట్ అయినా, అవి అన్నిటికీ కూడా 5 రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది. మాకెందుకు ఇవ్వరు? మాకు ఈ సుమారు ఒక యూనిట్, ఒక బ్రాంచ్ నుంచి 400 మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు. అయినా కూడా మాకు 5 డే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు. మాకు ఆల్రెడీ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు. కానీ ఎందుకు ఈ 5 డే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి. సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక 500 మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక. మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది. మాకు వర్క్ టార్చర్, వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది. మాకు వెంటనే 5 డే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ అయి ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని,
ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే జగిత్యాల అర్బన్ కాలనీలోని డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీలో షార్ట్ సర్క్యూట్ తో ఓ షాప్ దగ్ధం కాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి విషయాన్ని వారికి వివరించారు. అనంతరం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని సందర్శించారు. స్థానిక ప్రజలు జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయా సమస్యలపైన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూకపల్లి అర్బన్ కాలనీని 2 వార్డులు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ విషయంపై అధికారులకు సైతం సూచనలు చేసినట్టు తెలిపారు. అర్బన్ కాలనీ కౌన్సిలర్ ఇక్కడి ప్రతినిధి ఇక్కడే ఉంటే వారి సమస్యలు వారు పరిష్కరించుకుంటారని ప్రతిపాదన చేసినట్టు వివరించారు. నూకపల్లి అర్బన్ కాలనీలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. వాస్తవంగా ఈరోజు ఇక్కడ ఒక కిరాణా కొట్టు కాలిపోయిందని చెప్పి చుట్టానికి వచ్చాను నేను. ఆ కిరాణా కొట్టు కాలిపోయింది చూడడానికి వచ్చి అది 3 రోజులే కాలిపోయింది. రెవెన్యూ అధికారి యంత్రాంగం దాన్ని వెంటనే 24 గంటల్లో పంచనామా చేసి ప్రభుత్వం నివేదించాలి. వాళ్ళ దృష్టి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని పరిశీలించడానికి వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చే వరకు 500 గృహాలు ఉండే లబ్ధిదారులు అందరూ ఏదైతున్నదో వారికి ఉండే సమస్యలు, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అయితే నిర్మాణం చేసిండ్రు. ఇక్కడ దీనికి కనుక్కునే పాయింట్ లేదు కాబట్టి ఇక్కడ నుండి వాటర్ ఏదైతుందో మరి లిఫ్ట్ చేసి ఇతర ప్రాంతానికి దాన్ని తరలించాలి పైప్ లైన్ ద్వారా. ఇంతవరకు ఆ మోటార్ల ఆపరేషన్ లేదు. ఆ మురుగునీరు అనేది ఆ సెప్టిక్ ట్యాంక్లో అట్లే నిలిచిపోతుంది, జామ్ అయిపోయి మళ్ళీ రివర్స్లో అవుతుంది. కానీ అది లిఫ్ట్ కావటం లేదు. ఏదైనా ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. నేను తప్పకుండా ప్రభుత్వ అధికారులు ఇంతగా దృష్టి తీసుకెళ్తే ఇప్పుడు మీ ముందే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడా, శానిటేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడా, ఇక్కడ ఉండేటువంటి సమస్యలు కొంతమేర కన్నా మేము పరిష్కరింపజేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఏదైనా దయచేసి పరిస్థితులకు అనుగుణంగా మనం పనిచేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతపల్లి మానేరు ఒడ్డున సమ్మక్క సారలమ్మ జాతరకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతపల్లి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మానేరు ఒడ్డున 30 ఏళ్ల నుంచి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ నెల 28, 29, 30 తేదీలలో జాతరకు వచ్చే భక్తుల కోసం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్తు, త్రాగునీరు, స్నానఘట్టాలు, వైద్యం తదితర ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు 1,60,00,000 నిధులు మంజూరు చేయగా పీడీఆర్ సంస్థ యజమాని పులి దేవేందర్ రెడ్డి, పులి విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతరకు వెళ్లే రహదారి తో పాటు సమ్మక్క గద్దెల పునర్నిర్మాణ పనులు పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం తర్వాత త్రివేణి సంగమంగా ఈ ప్రాంతం పేరుగాంచిందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్యలో జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతాయన్నారు. మండల ప్రజలతో పాటు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ శ్రీపతి మొగిలి, సర్పంచ్ రావిశెట్టి లతా సారయ్య, మాజీ సర్పంచ్ ఓరుగంటి కొమరయ్య, జాతర కమిటీ సభ్యులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అమలపుట్ల పందిరి, సమ్మక్క గద్దెలు, సుంకరకోటలు, గుంటిమడుగు, మానేరు వాగు, నీటి సౌకర్యం మరియు ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం రోడ్డు లేకుండే ఈ సంవత్సరం మా ఎమ్మెల్యే గారు 1,60,00,000 తార్ రోడ్డుకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా నిర్మించుకోవడం జరిగింది, పూర్తి అయింది. కావున మీరు రావడానికి చక్కటి మార్గం ఉంది. కావున మీరు అందరూ భక్తులు ప్రతి పల్లె నుండి ఇక్కడికి వచ్చి సమ్మక్క జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరియు మీకు అన్ని విధాల సౌకర్యాలు, నీళ్ళ సౌకర్యం కానీ, బస్ సౌకర్యం పాలపల్లి మంతి నుండి పెద్దరాతపల్లి, కుదరకాడ నుండి పెద్దరాతపల్లి, జమ్మగుంట నుంచి పెద్దరాతపల్లి ఈ విధంగా సౌకర్యం ఉంది కనుక అక్కడ నుండి ఆటో సౌకర్యం కూడా కలదు. ఈ సంవత్సరం అదే ఎమ్మెల్యే గారి సెలవుతోటి పీడీఆర్ గారు ఇద్దరు కలిసి 1,60,00,000 రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. అది కూడా బీటీ నిర్మాణం నిన్నటితో పూర్తయింది. ఈ పెద్దరాతపల్లిలో సమ్మక్క జాతరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ గుంటిమడుగు ఉంటుంది, భీముని గుండ్లు ఉంటాయి, భీముని పాదాలు, సుంకరి కోటలు, పోషవతల్లి, అలాగే మళ్ళీ ఇక్కడ మనం ఎన్నో రోజుల నుంచి వస్తే త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. కాళేశ్వరంలో ఎప్పుడో పురాతనం ఉన్నా కానీ మన దగ్గర పెద్దరాతపల్లి గ్రామంలో హుసేన్మియా వాగు, మన నక్కల వాగు,
చలివాగు, మానేరు ఈ 3 నదులు కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. అందుకోసం ఇక్కడ జాతర బ్రహ్మాండంగా నడపాలని రోడ్డు వసతులు ఉన్నాయి కాబట్టి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద ఎత్తున వచ్చి రాబో మున్సిపల్ ఎన్నికల్లో 2 పురపాలక సంఘాలను కైవసం చేసుకుంటామని కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగారావు ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొరుట్ల మెట్పల్లి పట్టణాలకు చెందిన లబ్దిదారులకు 29,26,800 రూపాయల విలువ గల 70 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పనులకు ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ 3 ఏళ్లు కాదు, రాబోయే 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతూ ఉన్నది. రైతు భరోసా వరాన్నది రైతు భరోసా ఇచ్చినాం, రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినాం, బోనస్ ఇచ్చినాం. ప్రతి రైతు ఎలా గ్రామాల్లో సంతోషంగా ఉంది. ఎందుకంటే పండించిన పంటకు రైతు భరోసా కంటే కూడా వాళ్ళకి ఎక్కువ డబ్బు వస్తూ ఉంది. సో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందుకే మేము ఇన్ని గ్రామ సర్పంచ్లను గెలుచుకోగలిగినాం. అదేవిధంగా ఈరోజు కూడా 2 మున్సిపాలిటీస్ ఇలా కొరుట్ల మెట్పల్లి పెద్ద ఎత్తున మేము కైవసం చేసుకోబోతున్నాం. కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. మాకెక్కడికి వెళ్ళినా కూడా మీరు చూస్తూ ఉన్నారు. కావాలంటే మేము మాకు వచ్చిన అప్లికేషన్లు కూడా మీ ముందు ఉంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఒక్కొక్క వార్డుకు దాదాపు 10 అప్లికేషన్స్ వస్తాం. అంటే అంత కాంపిటీషన్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఉన్నది. మాకు ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు. వాస్తవంగా మా దాంట్లోనే ఎవరన్నా కొంచెం అసంతృప్తి ఉండిండొచ్చు తప్ప మాకు ఇప్పటి వరకు ఎవరు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు అన్నట్టుగా. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఇనిగాల పెద్దిరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విజయ్ సంకల్ప్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఇతర దేశాల ప్రభుత్వాలు సైతం మోడీ ప్రభుత్వం వైపు చూస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ఇచ్చి ఓటర్లను మోసం చేసిందని ఆరోపించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రం మహేష్, జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాసరావు, పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాబో తరానికి రాబో రోజులకు మంచి మార్గదర్శకంగా ఉండాలంటే ఈ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. దేశవ్యాప్తంగా కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రేపు జరగబోయే ఎన్నికలలో 100% బీజేపీ గెలవబోతుంది. చివరి మిగిలేది ఒక్క తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా దేశం మీద ఉన్న ప్రభావం పడుతుంది. ఇక్కడ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అటు కేంద్రము, ఇటు రాష్ట్రము, ఇటు స్థానిక సంస్థలు 3 పాలక మండళ్ళు, 3 ప్రభుత్వాలు నీతివంతమై ఉన్నట్టయితే ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో, ఏదైతే అప్రపాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం బాగుపడాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా ఈ కాంగ్రెస్ ముక్తు భారత్గా చూడాల్సిన అవసరం ఉంది. దానికి నాందిగా ఈ మున్సిపల్ ఎన్నికలలో 100% ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అందుకే భయపడి గుర్తులేని ఎన్నికలు మొదలుపెట్టింది. ఇవాళ గుర్తులతో జరిగే ఎన్నికలు మున్సిపాలిటీ, దీని తర్వాత ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు. అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,915 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసింది. దాంట్లో భాగంగా వేములవాడ మున్సిపాలిటీకి రావాల్సిన భాగస్వామ్యం కూడా తప్పకుండా వేములవాడ మున్సిపాలిటీకి వస్తుంది. అదే రకంగా పట్టణ ప్రగతికి రావాల్సిన డబ్బులు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మున్సిపల్ అకౌంట్లో జమ అవుతున్నాయి. వాటినే వాడుకొని ఇక్కడ మున్సిపాలిటీ వారు వేతనాలను కూడా తీసుకుంటున్నారు. కనుక ఇక్కడ మున్సిపాలిటీలలో ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇక్కడ లేదు, కేంద్రంలో లేదు. కనుక ₹1 కూడా తీసుకొచ్చే పరిస్థితిలో ఇలా బీఆర్ఎస్ పార్టీ లేదు. కనుక ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏదైతే
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా బొగ్గు గనులపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరి ఖని 11 ఇంక్లైన్ గనిపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి యూనియన్ జెండాను ఆవిష్కరించారు. 11 ఏళ్లు సింగరేణి గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ కార్మికుల హక్కుల సాధనకు ఎంతగానో కృషి చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కారుణ్య నియామకాలతో పాటు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశామని గుర్తు చేశారు. సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజేకేఎస్ ను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో RG1 ఏరియా నాయకులు గని కార్మికులు పాల్గొన్నారు. అలాగే అదే సంవత్సరంలో 88 గనిలో జరిగినటువంటి ప్రమాదంలో 10 మంది బండకూలి చనిపోతే ఆ కుటుంబాలకు కూడా అండగా నిలిచింది. 18 లైన్లో చనిపోయినటువంటి సత్యనారాయణ కుటుంబానికి కూడా 6 లక్షల రూపాయలు ఇప్పించింది. VK7లో జరిగినటువంటి గని ప్రమాదంలో 4 చనిపోతే వాళ్లకు 7 లక్షల రూపాయలు ఇచ్చింది. దాని ఫలితమే JBCCIలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా 5 లక్షలకు కుదించుకుంటే ఆ తర్వాత ఈ మధ్య కాలంలో దాన్ని 15 లక్షలకు పెంచుకున్నటువంటిది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు గని కార్మికులు ఎవరు చనిపోయినా 15 లక్షల రూపాయలు వస్తుంది అంటే అది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాట ఫలితమే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక హామీలను ఈరోజు 19,000 మంది కార్మికులకు కారుణ్య నియామకాల ద్వారా అయితేంది, అలాగే వద్దనుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగం 25 లక్షల రూపాయలు అయితేంది, అలాగే తల్లిదండ్రులకు ఉచిత వైద్యం ఇచ్చేయడం అయితేంది, మహిళా సోదరిమణులకు CCL మెటర్నిటీ లీవ్ పెంచుకోవడం అయితేంది, IIT IIM చదివేటువంటి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం అయితేంది, దాంతో పాటుగా ఈరోజు AC ఫ్రీగా కనెక్షన్ ఇచ్చేటువంటిది అయితేంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నర్సింహులపల్లెలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగెల్లి వెంకటేష్ రెడ్డి అనే యువకుడు కుటుంబ కలహాలతో సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. స్థానికులు గమనించి యువకుడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. కాగా తన చావుకు కుటుంబ సభ్యులే కారణమంటూ సెల్ఫీ వీడియోలో వెంకటేష్ రెడ్డి ఆరోపించారు. 2 నెలల క్రితం వివాహం చేసుకున్న వెంకటేష్ ముల్కనూరు గ్రామంలో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. ఆత్మహత్యకు ముందు యువకుడు తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను బయట వాళ్ళు నన్ను ఎంతోమంది మోసం చేశారు, కానీ నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. కానీ నా ఇంట్లో నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములే నన్ను మోసం చేశారు. ఈ జీవితం నన్ను రోడ్డు మీద నిలబెట్టారు. నన్ను నమ్మక ద్రోహం చేశారు. నా ఇంట్లోనే నన్ను ప్రశాంతంగా ఆనందంగా బతకనిచ్చే రోజులు లేవు. ఇక ఆ షాప్లో నేను ఎంత పెట్టలో దేవునికి ఎరక. నేను 10 లక్షలకు పెట్టినా, నేను తీసుకొచ్చిన అప్పులు కట్టేసుకున్న 3 లక్షలు, నా సొంతంగా 7 లక్షలు పెట్టినా. వాళ్ళు పెట్టలే అని అబద్ధం ఆడుతారు. సరే వాళ్ళు పెట్టిన పైసలైనా సరే చెప్పుర్రి, నేను కట్టి నేను ఉంచుకొని నడిపించుకుంటాను, నీకు మీ గుంట నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడే సంతకాలైనా పెడతాను, నేను మీ పేర్లోనే చేపించినప్పుడు సంతకం కూడా పెడతానని చెప్పిన. వాళ్ళు అది కూడా వినట్లేదు. లవ్ చేసుకున్న మాట వాస్తవం, వాళ్ళ కోసమే నేను లవ్ చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అమ్మాయి తప్ప ఏం లేదు. నా చావుకి ఎలాంటి కారణం నా భార్య కాదు. నా భార్య బాగా మంచిది, అమాయకురాలు, చిన్నపిల్ల, తెలియదు. నన్ను నమ్మొచ్చింది. తన నమ్మకాన్ని నేను కాపాడుకోలేకపోయినా. నాకు వాళ్ళ ఆస్తులో ఎలాంటి ఉద్దేశం లేదు, నాకు ఎవరి ఆస్తులో ఇంట్రెస్ట్ లేదు. నా కష్టంగా పైన నేను బతకాలనుకున్నా, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు లేకుండా చేసిరు వీళ్ళు. వాళ్ళు పెట్టిన ఈ 12 లక్షల షాప్, ఇచ్చిన 12 లక్షల షాప్ను నేను పెట్టిన కొంత అమౌంట్ను మొత్తం దాన్ని 40-50 లక్షలకు నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నా. ఇవన్నీ పైసలు కూడా నాకు అవసరం లేదు. నా పిల్లలకి చెప్పాల్సింది ఒకటే, షావైనా బతకైనా నీతోటే ఉంటా అని చెప్పినా, కానీ తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతానా. క్షమించు. దయచేసి తనకు మాత్రం 10 లక్షలు ఇప్పించి తన జీవితాన్ని తను ఆనందంగా బతికే విధంగా వాళ్ళ అమ్మ నాన్నకు అప్పయ్యపగలరని నేను వేడుకుంటున్నా. నాకు చనిపోయిన తర్వాత కూడా 3 వద్దులు 4 వద్దుల కార్యక్రమాలు కూడా ఏవి అవసరం లేదు. అలా పైసల మీద నాకు అట్లాంటి కార్యక్రమాలు ఏవి వద్దు. నా వీలైతే అజయ్ రెడ్డి అనే నా ఫ్రెండ్ ఉంటాడు, తనకు ఫోన్ చేసి నాకు చితికి అంటబెట్టుర్రి. తన వల్ల భూమిలో కూడా వద్దు, నాకు శ్మశాన వాటికలోనే నా శవాన్ని తగిలేయాలని కోరుకుంటున్నాను. ఎస్ఐ గారు మిమ్మల్ని ప్రత్యేకించి వేడుకుంటున్నా, 10 లక్షల దగ్గరుండి మీరే ఇప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం, నన్ను క్షమించి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ఇటీవల మహిళలపైన తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉన్నాయన్నారు. కొందరు మూర్ఖులు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 ఏళ్లు పూర్తి అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీలపైన అగ్రనేతల దురహంకారం
భారం తగ్గడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఎంప్లాయర్స్ సొసైటీ ఫౌండర్ లింగమల్ల శంకరయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, జిల్లా SC/ST మానిటరింగ్ కమిటీ సభ్యులు కొంకటి లింగమూర్తి, మహిళా నాయకులు పాల్గొన్నారు. సో ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ తదాస్తు దేవతలు ఉంటారు అన్నమాట. మహిళలు ఎక్కడైతే కించపరచబడతారో అక్కడ రాక్షస తాండవము జరుగుతూ ఉంటుంది అన్నమాట. కనుక భారతదేశంలో పట మహిళలు మరి సగభాగం ఉన్నారు, ఆకాశంలో సగం ఉన్నారు, భూమిలో సగం ఉన్నారు, అన్నిట్లో సగం ఉన్నటువంటి మహిళలను మనము సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సన్మానించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది, గౌరవించవలసినటువంటి అవసరము చాలా చాలా ఉన్నది. ఈ మధ్య కాలంలో పట్టనే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, అతని పేరు పుల్సింగ్ అనే ఎమ్మెల్యే, మహిళలను కించపరచడం అనేటువంటిది చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంది. మరి దీనికి గాను అతని పైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎవరు కూడా మహిళలను కించపరచకూడదు, అవమానించకూడదు, దూషించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కనుక సో ఆ విధంగా ఈ రోజు నాడు మేము సన్మానించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో గత అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పలువురు రైతులకు చెందిన 5 వ్యవసాయ మోటార్లను అపహరించారు. దీంతో సుమారు 3 లక్షల మేరకు నష్టపోయినట్టు బాధిత రైతులు తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి దొంగతనాలు జరిగాయని పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముంబై మహానగర పాలక అసిస్టెంట్ కమిషనర్ అల్లే చక్రపాణి, ముంబై వ్యాపారవేత్తలు ఆడెపు వేణు, మార్గం గోపి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో పర్యటించగా వారిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అంతకుముందు స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముంబై, మహారాష్ట్ర, భీమండి వంటి ప్రాంతాలలో పద్మశాలీలు గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు. చదివాను, అందు గురించి నాకు తెలుగు రాసుడు చదువుడు అన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే చాలామంది బొంబాయిలో ఉన్నప్పుడు మన తెలుగు మర్చిపోతారు. కానీ మాతృభాష గురించి బొంబాయిలో కూడా చాలామంది ఇప్పటికీ తెలుగులో మాట్లాడతారు. తెలుగును ఎట్లా అభివృద్ధి చెందాలని చాలా ప్రాధాన్యపడతారు. ఇప్పుడు నా స్నేహితుడు ఆడెపు వేణుగోపాల్ కూడా థానా లోపల పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ, భీవండి లోపల కూడా చాలామంది పద్మశాలీలు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ భీవండి లోపల చాలా ఏళ్ళ కింద మన పద్మశాలి వాళ్ళు చాలా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద లూప్స్ మిల్లులు పెట్టుకొని చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.